ఏంటంటే పాపం ఈ జిరాక్స్లు ఏమన్నా తిరిగి వస్తారు ప్రజలంతా. ఈ జిరాక్స్లు ఏమన్నా తిరగకుండా తొందరగా ఏదైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా సాల్వ్ చేయాలని మా యొక్క బాధ ఏంటంటే, ఎక్కడి బాధలు అంటే జిరాక్స్లు ప్రతి దానికి జిరాక్స్లు తీసుకొని ఉంటారు. ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసిందో నాకు తెలియదు, అన్నీ చేసి దాపైతాలు. ఇప్పుడు ఈయన ఇచ్చింది కూడా కొత్తగా ఇచ్చేది ఏం లేదు. గదే 5,000 ఇస్తుండ్రు, గదే అంతా 2,000 చేయుతా అని చెప్పిండు. అంతకుముందు ఆసరా పింఛన్ అని చెప్పేసి సేమ్ వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు కొత్తగా వచ్చిన 6 గ్యారంటీలలో కనీసం ఒక 3 వాళ్ళు ఈ ఏదేమంటారు ఎంపీ ఎలక్షన్స్ లోపు మ్యాక్స్ 2024 ఎంపీ ఎలక్షన్స్ లోపు వాళ్ళు కనుక అమలు చేయగలిగితే కాంగ్రెస్ని కొంచెమైనా విశ్వసిస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం అంటే దీనికి కూడా కారణం ఉంది. వాళ్ళు చెప్పిరు అమలు కానీ హామీలు అన్నీ చెప్పిన తర్వాత ఇదన్నా ఒకటి 3 చేస్తా అని అనుకుంటున్నాం సార్. అట్లా అంటే మీ డిమాండ్ అనేది 6 గ్యారంటీలు 3-4 అన్నా చేస్తే, ఎందుకంటే ఉన్న ప్రజలు ఏంది ఇప్పుడు ఎంత ప్రాబ్లం చాలా ఉంది. ఎంత ప్రాబ్లం అంటే రోజు జిరాక్స్లు ఎమ్మటి గ్యాస్ల బుక్లు ఎమ్మటి ఆయన కూడా కాంగ్రెస్ ఆయన కానీ ఎవరికైనా ప్రాబ్లం ఉంది.